తోని ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక మంది కూడా ఖర్చునయ్యేవి. అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలేజీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బారి నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది. అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దామంటే చూసడానికి పోయేది. కోతుల మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు కోతుల మీద కొంత ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొంత కోపం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. ప్రతి ఊరున ప్రతి పట్టణంలో కాలనీల ఇలా ప్రధానంగా సమస్య తయారైంది. కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోతులు అనగానే చాలా మంది లైట్ తీసుకునే పరిస్థితి. ఇలా కోతులు ఇలా ఇండ్లలో జొరబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి. ఏదంటే బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయభ్రాంతుల గురించి ఇప్పుడు కనుకనేప్పుడు పొద్దున లేసి విద్యార్థులు స్కూల్ పోవాలంటే కాలేజీలో పోవాలంటే భయభ్రాంతులకు గురే పరిస్థితుంది. రాత్రి మామూలు తిరుగుతుంది. అసలు ఏదో పొద్దున పూట తిరిగేది గత కాలంలో. ఇప్పుడైతే ప్రతి రాత్రి కూడా రాత్రి పడుతుంది. అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది. ఇలా వందలాది కోతులు, ఒక్క కోతి కాదు, రెండు కోతులు కాదు. సార్ చెప్పినట్టు హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించిన అనేక నిధులు ఉట్టిపోయే పరిస్థితులు. చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ కానీ 11 లక్షలు 12 లక్షలు ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. తక్కువ ఖర్చు అయినా కూడా ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసి ఇలా పట్టణంలో కోతులను కూడా నివారించడం కోసం చర్యలు తీసుకోవడం చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది. అందుకోసమే మున్సిపల్ అధికారులను కూడా మరీ ఓడదంతా లేకపోతే తప్పకుండా ప్రజల పక్షాన మరోసారి తప్పకుండా పోరాటం చేస్తామని పడుచుకోకపోతే